మే 8, 9, 10, 11వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీకాళికా దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య. 2 రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా 100% పరిష్కారం లభించును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం, అలానే ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్త కోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా 2 రోజుల్లో పరిష్కారం లభించబడును. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8844465584. ఎలాంటి సమస్యలకు అయినా, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. అయితే మే 8, 9, 10వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది, అసలు వృశ్చిక రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంది, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా, వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారి యొక్క జీవిత పరంగా చూసుకున్నట్లు అయితే ఆర్థికంగా కొన్ని కష్టాలను ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం కూడా కొంత కష్టదాయకంగానే ఉంది. అయితే కొంతమంది మాత్రం కష్టాల నుండి ఇప్పుడిప్పుడే విముక్తిని పొందుతున్నాము అనుకునేవారు కూడా ఉన్నారు. ఇదివరకు మాకు చాలా నష్టాలు ఎదురయ్యాయి, మేము ఒక చిన్న బిజినెస్ని పెట్టాము, అందులో కూడా కొంత అంటే లాస్ రావటం కానీ, అలానే అందులో మాకు అనుకున్న విధంగా ఫలితం రాకపోవటం కానీ చూసాము. కానీ జస్ట్ ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతుంది అని అనుకునేవారు ఉన్నారు. అంటే అలా కూడా కొంతమందికి ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చాయి, అవి కూడా ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడటం జరుగుతుంది అని అనుకునేవారు కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఉంది. అలానే కొంతమందికి మాత్రం అలానే వారి సమస్యలు కంటిన్యూగా ఉండేవారు ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి మధ్యస్థమంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి గ్రహస్థితిని కూడా కలిగి ఉన్నారు. గ్రహాల అనుకూలత కూడా వృశ్చిక రాశి వారికి అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే చాలా బాగుంది, అనుకూల స్థితి ఉంటుంది. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది, పరిస్థితులు అనుకూలిస్తాయి. అలానే వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీరి యొక్క కష్టంతో మరి అంటే ఆ దైవంతో పోరాడినట్లుగా కష్టపడి మరీ మంచి ఫలితాలను తెచ్చుకుంటారు. అంటే మిశ్రమ ఫలితం ఎవరికైతే ఉందో వారు మంచి స్థాయిలో లాభాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి అదృష్టం కూడా తోడవుతుంది. ఎందుకు అదృష్టం తోడవుతుంది అంటే వీరి కష్టాన్ని చూసి అదృష్టం కూడా తోడవుతుంది అని చెప్పుకోవచ్చు. కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు. అలానే ఎవరైనా చిన్న మాట అన్నా దానిని మనస్సులో పెట్టుకుంటూ ఉంటారు. వారి మనస్సులో నుండి అది తీసి వెయ్యాలి అన్నా ఎక్కడికి వెళ్ళదు, పదే పదే గుచ్చి గుచ్చి గుర్తుకు చేస్తూ ఉంటుంది. వీరిని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా సరే అది ఎప్పుడూ కూడా వీరికి గుర్తు ఉండిపోతూ ఉంటుంది. ఆ విధంగా వీరి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఒక స్త్రీ దీవెన అనేది మీకు చాలా మేలు చేస్తుంది. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు మీ ఇంట్లో ఉండేటటువంటి ఆడపడుచుల యొక్క నమస్కారం అంటే దీవెనలను తీసుకొని మీరు పనిని మొదలు పెట్టండి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది చాలా అంటే చాలా మేలు చేస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల వీరు అదృష్టవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అమ్మవారి అనుగ్రహం అధికంగా ఉంటుంది. అలానే మీ యొక్క మీ యొక్క మదర్ అంటే మీ అమ్మ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదాభివందనాలు కూడా అంటే వారికి అంటే మీరు ఏదైనా ప్రారంభించినప్పుడు కావచ్చు, ఏదైనా పోటీ పరీక్షల్లోకి వెళ్ళే ముందు కావచ్చు,
లేదు ఏదైనా ఒక చిన్న శుభకార్యం చేసుకుంటున్నప్పుడు కావచ్చు, మీ యొక్క అమ్మగారి దీవెనలను తీసుకొని దానిని ప్రారంభిస్తే గనక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా వృశ్చిక రాశి వారికి స్త్రీ దీవెన వల్ల బాగుంటుంది. అలానే స్త్రీ దీవిస్తే వీరికి ఏవైనా గండాలు, దోషాలు కూడా తొలగిపోతాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో విజయం పొందుతారు. అంతేకాకుండా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పత్రాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు నిర్వహించే విధుల్లో కూడా మీకు ఒక మంచి అనుకూలత, మీకంటూ ఒక ప్రత్యేకత అనేది కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఒక ఆఫీస్‌లో పనిచేస్తూ ఉన్నారో, అక్కడ మీ యొక్క కొలీగ్స్‌లో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీరు పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో వినూత్న ప్రయత్నాలను ఉపయోగించి, దానికి తగిన విధంగా కష్టాన్ని అంటే తగినట్లుగా మీరు కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూపుని తీసుకువస్తారు. మీ యొక్క ప్రతిభను చూసి మీ యొక్క పై అధికారులు కూడా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఈ సమయంలో. అదేవిధంగా మీకు జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే స్థాయికి ఎదుగుతారు. ఆ యొక్క ఆనందం అనేది మీకు చాలా సంతోషకరాన్ని మిగిలిస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు కూడా. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కల ఈ సమయంలో నెరవేరింది అన్నట్లుగా చాలా సంతోషిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. గోచారం అనేది చాలా అనుకూలిస్తుంది. ప్రస్తుతం వీరికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికైతే ఈ విధంగా ఉంటుంది. మే 8, 9, 10, 11వ తారీఖుల్లో మాత్రం వృశ్చిక రాశి వారికి స్త్రీ దీవెనతోనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఏది ప్రారంభించినా మీ ఇంట్లో ఉండే పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని మొదలుపెట్టండి. ఆటంకం లేకుండా పని పూర్తవుతుంది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. ఇక మీరు చేసే దాన ధర్మాలు కూడా మీకు సమస్యల నుండి విముక్తిని కలిగింపజేయడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి మే 8, 9, 10, 11వ తారీఖుల్లో ఏ స్త్రీ దయ వల్ల ఎలా ఉంటుంది అని. ఇక ఆర్థికంగా కూడా బాగుంటుంది. రావాల్సిన ధనం వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రేమించిన వ్యక్తి దూరమయ్యారని బాధపడుతూ ఉన్నారు కదా, అలాంటి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా ప్రతీది కూడా కలిసి రావాలి అంటే పెద్దల ఆశీస్సులు చాలా అవసరం. పితృదేవతల పేరు మీద వీలైనంత మట్టుకు అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు చేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. వృశ్చిక రాశి వారు తెలుసుకున్నారు కదా ఎలా ఉంది అని. వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.